ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బ్రహ్మాలకుంట గ్రామానికి చెందిన ఓ రైతు కావేరీ సీడ్స్ వాళ్ళని నమ్మి మేము ఆ విత్తనాలు వేసడం కారణంగా మాకు నష్టం జరిగింది. వాళ్ళు మాదే పెట్టుబడి, విత్తనం నాటిన దగ్గర నుంచి పంట వచ్చే వరకు మేమే కొంటాం అని చెప్పేసి ఇక్కడ ఒక రైతుని మోసం చేశారంటూ ఒక మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేస్తుంది. అసలు ఆమె పేరేంటి, ఆమెకేం అన్యాయం జరిగింది, ఆ మాటల్లోనే ఉందాం. అమ్మ నమస్కారం. అమ్మ, అసలు మీ దేవురు, మీకేం అన్యాయం జరిగింది? ఈ మొక్కజొన్న కావేరీ సీడ్స్ వాళ్ళు మీకేం చేశారు, మీకేమి నష్టం జరిగింది? అక్కడ చూస్తూ చెప్పు, పెద్దగా ఇదొద్దు, చెప్పు. నమస్తే సార్. పెద్దగా చెప్పారు. నమస్తే సార్. అక్కడ చూడు. నాకు కావేరీ విత్తనాల వల్ల నా కొడుకు 2 ఎకరాలంటే వరి పొలం కోపించి దున్నిచ్చి విత్తనాలు వేశారు. విత్తనాలు వేసిన తర్వాత దాంతో పాటుగా నాకు రైతు వల్ల గిన్నె బాగా ఏదైనా వచ్చిద్దేమో అని, లాభం వచ్చిద్దేమో అని కౌలుకి 3 ఎకరాలు వేసిండు, 3.5 ఎకరాలు వేసిండు. వేస్తే విత్తనాలు ఇచ్చారు, విత్తనాలు వేపించారు. విత్తనాలు వేపించిన తర్వాత మళ్ళీ 60,000 బిల్లు ఇచ్చారు సార్. ఇచ్చిన తర్వాత తర్వాత గులకలు ఏమన్నా ఇవ్వట్లేదు, మరి చేను చూడమన్నా చూడట్లేదు. మరి మాకు ఏం సంబంధం లేదని చెప్తున్నారు సార్. మాకు న్యాయం జరగాల సార్. ఇప్పుడు ఏ విత్తనాలు వాడారు, వచ్చింది ఎవరెవరు తెలుసా మీకు? కావేరీ కంపెనీ వాళ్ళు వచ్చారా, ఏజెంట్లు వచ్చారా? కావేరీ కంపెనీ వాళ్ళు వచ్చారు సార్. కారు వేసుకొని వచ్చి మా ఇంటికాడ కూర్చొని మాట్లాడారు సార్. ఏం చెప్పారు? ఆ విత్తనాలు వేస్తే అంత ఎకరానికి 85,000 లెక్క వస్తుంది. విత్తనాలు మాదే, కోపిటం మాదే, మొత్తం మాదే, ఖర్చులు మాదే అన్నారు సార్. అంటే మేము నమ్మి వేసినాం సార్. మా కొడుకు వేసిండు. కొడుకు వేసిన తర్వాత వాళ్ళు ఏం పట్టించుకోకపోతే ఆయన పెట్టుబడి తీసుకొచ్చి 5 లక్షలు పెట్టుబడి పెడితే ఇప్పుడు పోయి మాట్లాడితే ఏదైనా బిల్ చేస్తారని పోతే వాళ్ళు ఏమో మాకు సంబంధం లేదు, ఎక్కడైనా ఏమైనా చేసుకో, ఎక్కడైనా పెట్టుకోమని అంటున్నారు సార్. అప్పుడు మా కొడుకు ఇప్పుడు ఈ మహిళ ఏడుస్తున్నారు. మరి అదేవిధంగా మరో ఈ రైతుని చూడండి మీరు. ఈ రైతులు కూడా ఈ కావేరీ విత్తనాలు, మొక్కజొన్న విత్తనాలు నమ్మి మేము మోసపోయాము అంటూ వీళ్ళు చేలో ఉండి రోధిస్తూ వాళ్ళ యొక్క బాధ తెలియజేస్తున్నారు. ఈరోజు ఎస్ న్యూస్ టీవీ ఛానల్ ఇక్కడ వాళ్ళ యొక్క బాధ తెలుసుకోవడానికి వచ్చింది. ఈ కావేరీ సీడ్స్ మొక్కజొన్న విత్తనాలు వేసింది ఎవరు, ఇచ్చింది ఎవరు, ఈ రైతు పేరేంటి, అతని మాటల్లో నేను. సార్, మీకు ఏమన్యాయం జరిగింది? మీకు ఇది కావేరీ విత్తనాలదేనా? కావేరీ విత్తనాలు. మీకేం జరిగింది ఒకసారి చెప్పండి. అక్కడ నా పేరు గోపి, బ్రహ్మాలకుంట గ్రామము, పెనుబల్లి మండలం, ఖమ్మం జిల్లా. కావేరీ సీడ్స్ కంపెనీ వాళ్ళు మా ఇంటికి వచ్చి ఈ విత్తనాలు వేయండి, మీకు పంట వచ్చింది, ఎకరానికి 80,000 చొప్పున పండినా పండపోయినా ఇస్తానని చెప్పి మోసం చేసి విత్తనాలు వేయించారు. తర్వాత ఒకసారి 60,000 చెక్ ఇచ్చారు. మళ్ళీ అమౌంట్ అడుగుతుంటే వాళ్ళు ఏందో మాకు సంబంధం లేదు, ఏమైనా చేసుకోండి, ఎక్కడైనా ఏమైనా పెట్టుకోండి అని చెబుతున్నారు. మరి ఇప్పుడు మీరు వేసిన ఇంతకుముందు 2 ఎకరాలు 2 ఎకరాలన్నర ఉన్న దాంట్లో వరి కూడా మేము పాడు చేసి దేశం వాళ్ళ మాటలనే అన్నారు, అది వాస్తవమే? అది వాస్తవమే సార్. అంతకుముందు నా వరి పొలం ఉండేది. వరి పొలం కూడా కోపించి పచ్చిగా ఉన్నప్పుడే కోపించి ఎట్టోగట్ట వేసేసి 10వ తారీఖు లాస్ట్ డేట్ అని చెప్పి మాకు తొందర పెట్టించి వేయించారు సార్. అటు వరి పొలం పరంగా నష్టం వచ్చిందా? వరి ద్వారా కూడా నష్టం వచ్చింది సార్. ₹1,00,000 చిల్లర వచ్చింది. మళ్ళీ దీని ద్వారా కూడా నష్టం వస్తుంది. 5 లక్షల దాకా నష్టం, పెట్టుబడి 5 లక్షలు పెట్టినాం సార్. మీకు ఈ కంపెనీ ఇప్పుడు మీకు ఈ కావేరీ సీడ్స్ మొక్కజొన్న విత్తనాల కంపెనీ వాళ్ళు ఇప్పటి వరకు మీకు ఎంత చెల్లించారు? 60,000 చెల్లించారు సార్. ఎక్కువ ఏం చెల్లిలా, మాకు 60,000 చెల్లించారు. పురుగు మందులు అయితే ఏమన్నా ఇవ్వలేదు, గులకలు సొంతంగా తీసుకొచ్చి పెట్టుకున్నాం. అన్ని సొంత పెట్టుబడులే. 5 లక్షలు మా పెట్టుబడి అయింది సార్. ఓకే, విన్నారు కదా. అదేవిధంగా మరో రైతు ఇక్కడ ఉన్నారు. మరి ఆమె ముఠా మేస్త్రిగా ఉండి అందరినీ కూడా కూలికి తీసిపోవటం దగ్గర నుంచి అన్ని పనులు కూడా నేను చేశానని చెప్పేసి ఆమె చెబుతున్నారు. అసలు ఈమెకి ఏం జరిగింది, ఈమెకి ఏమని మోటివేట్ చేశారు ఆ కంపెనీ వాళ్ళు, ఆ కావేరీ మొక్కజొన్న సీడ్స్ విత్తనాల వాళ్ళు ఏమని మోటివేట్ చేశారు, ఏమికి ఎంత నష్టం వచ్చింది, ఈ యొక్క మహిళ మాటలో. అమ్మ, నీ పేరేంటి, నీకేమని జరిగింది? నా పేరు సంధ్య సార్. బ్రహ్మాలకుంట గ్రామం, అది పెనుబల్లి మండలం. కావేరీ సీడ్ వాళ్ళు మేము వరి వేసుకుంటుంటే వాళ్ళు వచ్చి మేము మొక్కజొన్న వేయండి, మేము మొత్తం మేమే చూసుకుంటాం, ఖర్చు మొత్తం మాదే అని చెప్తే 10వ తారీఖు లోపల వేయండి అని చెప్పారు. అయితే వరి పంటను కూడా మేము దున్నించాం. పంట ఏమో చేతికి వచ్చినా కూడా మొక్కజొన్న అంటే మేమే పెట్టుకుంటాం ఖర్చు అని చెప్తే మేము వరి పంటను కూడా నాశనం చేసుకుని దున్నించాం. తర్వాత ఏమో అవి పంట వేసినప్పుడు మొలిసిన తర్వాత నుంచి రావట్లేదు సార్. నేను ముఠాన్ని తీసుకెళ్తున్నా, అయినా అటేమో బిల్లులో దుక్కి చేసిన తర్వాత ఎకరానికి 20,000 చొప్పున వేస్తున్నారు. మాకేమో ఇవ్వట్లేదు, ఎంత అడిగినా 10 మంది అయినా ఇవ్వట్లేదు, గులకలు అడిగినా ఇవ్వట్లేదు. సొంత పెట్టుబడితోనే 5 లక్షలు అయింది సార్. అయితే ఇప్పుడు అడుగుతుంటే మీరు ఎక్కడైనా పెట్టుకోండి, మాకు సంబంధం లేదు, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్తున్నారు. శ్రీనివాసరావు సార్ చెప్పినప్పుడే మేము వేసుకున్నాం.
అయితే ఆ ఇక్రమ్ ఏజెంట్ అనేది ఇక్రమ్ లావడియా ఇక్రమ్ అని వాళ్ళేమో వచ్చి ఇంటికాడ వచ్చి మరీ అడిగారు, మీరు వాళ్ళు వేస్తేనే రేపు అందరు వేసుకుంటారు, తర్వాత రేపు వేస్తే కొంచెం కొంచెం లాభాలు వచ్చింది, మేము వరిలో లాభం రాదని మాకు నమ్మించారు సార్. అయితే సరే అనుకొని మేము వేస్తే ఇప్పుడేమో 5 లక్షలు నష్టం వచ్చింది సార్. ఇప్పుడేమో పట్టించుకోకుండా మీరేమైనా చేసుకోండి మాకు సంబంధం లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి సార్? మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. బ్రేక్.